రికార్డింగ్. ఓకే. అంతఃకరణములో మల విక్షేప ఆవరణములు అనేది 3 దోషములు కలవు. నిష్కామ పుణ్య కర్మానుష్ఠానముచే మలనాశనమును చిత్తైకాగ్ర తాపమును అగు దైవోపాసనచే విక్షేప నాశనమును మహాత్ములకు గురువుల బోధచే ఆవరణ నివృత్తియు కలగవలెననియే వేదాంత శాస్త్రం విధించుచున్నది. విక్షేపం రజోగుణముతో కూడినది. దీనికి మనోనిశ్చలత కలగక దృశ్యవృత్తిలోనికి పరిగెత్తుటే స్వభావముగా ఉండును. అనగా ధ్యానములు ధ్యేయాకారములో నిలకడ కలగక దృశ్యవృత్తులు కలుగుచుండుటే గురుతు. ఇట్టివారు వైరాగ్యం అవలంబించి ఈశ్వరోపాసన అనగా బ్రహ్మాపాసన చేయుచుండవలెను. ఇది విజ్ఞానవంతోపి జనా కేచన మోహితా జ్ఞానోదయాత్ పరం కార్యం నేత్యాహు కించిదప్యహో. ఈ జ్ఞానము గలవారు కూడా కొందరు మోహవశమున వివేక జ్ఞానోదయమైన పిమ్మట చేయవలసిన కార్యమేదియూ లేదనుచున్నారు. ఆహా, ఏమి ఆశ్చర్యం! అనగా తత్వజ్ఞానమును పదార్థ జ్ఞానమును తెలుసుకున్న చాలుననియు అనుష్ఠించి సిద్ధి కలుగ చేసుకునక్కర్లేదనియు చెప్పువారు కొందరు కలరనుట వారెంత మోహపరవశులో చెప్పచాలనని భావము. రోగము యొక్క జ్ఞానమును దానికి తగిన ఔషధము యొక్క జ్ఞానమును కలిగిన మాత్రమునే ఆరోగ్యము కలుగునని చెప్పినా అది భ్రమకారణమని చెప్పక మరి ఏమని చెప్పగలరు? కనుక సాక్షాత్ జ్ఞానం కలుగు వరకు ఉపాసన విడువరాదు. ఒక్కసారండి ఇంకా ఇక్కడ కాపుదామా? ఇది చాలా ఉన్నది. సరే. సాక్షాత్ జ్ఞానము కలుగు వరకు ఉపాసన విడవరాదు అంతవరకు చదివాం. అది ఏ పేజ్ అంటే 451 పేజ్లో లాస్ట్ వరకు వచ్చాం. ఇక్కడికి ఆపుదాం. అంటే ఇవాళంతా కూడా తెలుగు గనక మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, తెలుగు పద్యాల రూపంలో ఇచ్చారు ఆ కథలు. అంటే అందులో అంబరీషుడు కదా, దశరథుడు, వీళ్ళందరికీను అంటే కర్మ ఫలితం ఎలా తప్పించుకోలేరు, అంత మహాత్ములే తప్పించుకోలేనప్పుడు అంటే దశరథుడు ఆత్మసాక్షాత్కారం పొందినవాడు, అతనే కర్మఫలాన్ని తప్పించుకోలేకపోయాడు. అంబరీషుడు ఉపాఖ్యానంలో దుర్వాసుడే తప్పించుకోలేకపోయాడు. ఎంతో మహాముని అయినా సరే మరి కర్మఫలం అన్నది ఎవరిని విడవదు అనే విషయం. అలాగే జ్ఞానం వచ్చింది కదా ఇంకేమీ చేయక్కర్లేదని కాకుండా ఆ పరమాత్ముడి యొక్క ఉపాసన మాత్రం ఎప్పుడూ కూడా తప్పదు. అంటే నేనేమి అలా వినేస్తే సరిపోతుంది అనుకోవడానికి లేదు. అంటే ఎవరు చేయవలసిన శ్రవణ మనన నిధిధ్యాసనలు ఎప్పుడూ వదలకూడదు. ఎందుకంటే విన్నంత మాత్రంలో జరిగిపోదది. అది కూడా ఇందులో మనకి వాళ్ళు చెప్పారు. అర్థమైందా? అంటే నేను అన్ని సాధించేసాను, ఇంక నేనేం చేయక్కర్లేదని అనుకోకూడదు. ఓకే. ఎవరైనా అంటే పద్య రూపంలో ఉండడం వల్ల మీకు ఎంత అర్థమైందో నాకు తెలియదు. అర్థమైందా? కష్టమే లక్ష్మి. అలాగా చదువుకుంటూ వెళ్ళిపోయి పద్యంలా పాటలా కనిపిస్తున్నది కానీ ఆ పాయింట్లు పెద్దగా బోధపట్టలేదు. ఇప్పుడేవో నువ్వు ఆఖరణ 4 చెప్పావు విషయాలు కాబట్టి అది బోధపడింది. కానీ అంటే మిగతాదంతా దశరథుడి ఏంటంటే కోసం చెప్పారు. మొట్టమొదటిలో అంతా బాగానే ఉంది, కర్మ కర్మ గురించి చెప్పారు. ఆ తర్వాత పద్యాల దగ్గర నుంచి మొదలైన దగ్గర నుంచి అది అంత మనం స్పష్టంగా అంత లేదు. హ్యాబిచుయేట్ కాలేదు. కానీ నాకు ఎలా అంటే కొన్ని కొన్ని పదాలు అందరికీ తెలియవు. కానీ అందులో ఏం చెప్పారంటే కర్మ ఫలితం. అంతటి దశరథుడు అంత జ్ఞాని, అతనికే అంటే అది అంటే తల్లిదండ్రులను తీసుకువెళ్తున్న టైంలో ఇలాగ అతను ఒక మునిని అతని పేరేంటో అంటే అది లేడీ అనుకుని పుట్టడం, అలాగా ఆయనకి శాపం రావడం, అలాగా అంటే మరి ఎవరు కూడా కర్మవశాన్ని తప్పించుకోలేరు. మరి అంతటి దూర్వాసు మహామునే అంటే అతను శివుడి దగ్గరికి వెళ్తే నేనేం చేయను. కదా అంబరీషుడు కదా. అంబరీషుడిదే. అంటే అప్పుడు ఫైనల్ గా మళ్ళీ విష్ణుమూర్తి అంటాడు, భక్తుల్లోనే నేను ఉన్నాను, వాళ్ళకంటే మీరు నువ్వు మళ్ళీ అంబరీషుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ వేడంటాడు. ఆ రకంగా అంటే ఆయన ఆ చక్రం యొక్క దాని నుంచి తప్పించుకోలేకపోయాడు. అంటే ఎంత గొప్పవాళ్ళైనా కర్మ ఫలితాన్ని అంటే తపస్సులు కదా అని కోపించి శపించడం, అది కూడా దానికి ఫలితాలు ఉంటాయి.
ఆ ఆ కోపానికి తగిన ఫలితం వాళ్ళకి వస్తుంది కదా. కర్మ ఫలితాన్ని చెప్తూ ఎంతటి గొప్పవాళ్ళకైనా కర్మఫలం తప్పదు. అది మనం ఇందులో చెప్తూ, అయితే ఎంత జ్ఞానులకైనా సరే మేము అన్నీ పొందేసామని ఇంకేం చేయాల్సింది లేదని అలా అనుకోవద్దు. ఇలా అది ఎప్పుడు కూడా ఇది చేయవలసినదే, అంటే ఉపాసన అనేది తప్పదు. భగవత్ స్మరణ, భగవద్భక్తి, భగవంతుడితో సమీపంలో ఉండడం అది ఏనాడు మానకూడదు అని. ఓకే, ముగించేస్తాను. ఇవాళ 9 అదే గంటలకు మా క్లాస్ అలా ఉంది. చెప్తే కొంత బాగుంటుంది. ఉమ్. ఏంటేంటి? అలా చెప్తే కొంత బోధపడుతుంది వచన రూపంలో, లేకపోతే ఉత్తి పద్యాలు అయితే కష్టమే. అసలు ఆ అంబరీషుడు కథ ఏమిటో కూడా నాకు బోధపడలేదు అసలు. ఇప్పుడు అర్థమైందా? అంబరీషుడు వ్రతం చేసుకుంటాడు, నీకు తెలుసు కదా, అది కార్తీక పురాణంలో వస్తుంది. నాకు తెలియదు ఏమిటది. అదేంటంటే ఆయన ఉపవాసం చేస్తాడు, దూర్వాసుడిని పిలుస్తాడనమాట భోజనానికి. ఈయన స్నానానికి ఉమ్. వెళ్ళి ఎంతకీ రాడు. అయితే ఉమ్. అది అంటే ఉపవాసం బ్రేక్ చేసే గడియలు దాటిపోతున్నా ఈయన రావట్లేదు. అప్పుడు ఈయన ఏం ఉమ్. చేశాడు, కొంచెం నీళ్లు తాగాడు. అది కోపం వచ్చి ఆయనని ఆ అతనికి కోపం వచ్చిందనమాట. అంటే నేను రాకముందు నువ్వు ఇలా చేస్తావా అని. కానీ ఆయన చేసిన దాంట్లో ఏం తప్పు లేదు. అప్పుడు ఆయనని శపించుతూ ఉంటే అప్పుడు అక్కడ విష్ణు చక్రం వస్తుంది. ఆ విష్ణు చక్రాన్ని ఆయన ఎన్ని లోకాలు ప్రయాణించినా వెంటాడుతూనే ఉంటుంది. చివరికి అతను ఈశ్వరుడి దగ్గరికి వెళ్తే నేనేమి చేయలేను అంటాడు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళమంటాడు. విష్ణుమూర్తి ఏమంటాడంటే నా భక్తులే నాకు చాలా ముఖ్యం అని అవన్నీ ఆ పద్యాలు ఇచ్చాడు కదా, వాళ్ళని నేను ఎప్పుడు కూడా సంరక్షిస్తూనే ఉంటాను అని. నువ్వు ఫలానా అతని దగ్గరికే వెళ్ళి క్షమాపణ అడుగంటాడు అంబరీషుడి దగ్గరికి. అదనమాట. అంటే అంబరీషుడేం అది. రాంగ్ చేయలే, కానీ అవును. ఇతనికి కోపం వచ్చేసింది. అది అలాగే దశరథుడి అది విషయంలో వీక్నెస్ కూడా కదా. తెలుసు కదా. ఆ? ఉమ్. ఆ దుర్వాసుడు వీక్నెస్, దుర్వాసుడు కోపానికే కదా పెద్ద పేరు అసలు చాలా. అంటే అంటే కోపానికంటే ఆయన యొక్క తపస్సు, ఆయన జ్ఞానం చాలా ఆయన ఎక్కువ. ఆయన చాలా ఆయన బోల్డ్ అంతా జ్ఞానోపాసన అవన్నీ చేశాడు, తపశక్తి అన్ని ఉన్నాయి, కానీ కోపాన్ని మాత్రం జయించలేదు. అయితే ఏంటంటే దూర్వాసుడి యొక్క మహాజ్ఞానం కూడా ఉంది కదా. కోపంలో అతనికంటే కోపిష్ఠులు ఉన్నారు, కానీ ఇన్ని సద్గుణాలు ఉండి అతనికి దానితోటి ఏమో ఆ విష్ణు చక్రం అతనికి అలా వెనక వెంటాడుతూ ఉంటుంది. అప్పుడు అంబరీషుడి దగ్గరికి వచ్చి ఆయన క్షమాపణ వేడాక అప్పుడు ఆయన సరే అంటే అది అయిపోతుంది. అంతవరకు అలా అంటే ఏంటంటే కర్మ అనేది ఎవరు తప్పించుకోలేరు. అది మాత్రం అంటే ఇంకా ఏదైనా తప్పించుకోగలం, కానీ కర్మని ఎవ్వరూ తప్పించలేరు. అవును. అసలు కొంచెం కూడా అర్థం కాలేదు ఆ పద్యాలు, నాకే కొంచెం కొంచెం అర్థమయ్యాయి. ఆ, లేదు లేదు, తక్కువ నాకు అంత అంత తెలుగు అందుకు తెలుగు అర్థమైంది. అర్థం అవడం అయింది, కానీ అలా వరుసగా గబగబగబు చదివిస్తూ ఉంటే ఒక అంటే అలా థాట్ నుంచి కాదు, ఇంకో ఎక్కడ బ్రేక్ థాట్కి. చేయాలి చెప్పు. అవి తెలుగు కదా, అదేమో లైను తర్వాత అంటే అక్కడెక్కడ. ప్రతి లైన్ అర్థం కాదు అది. ఒక లైన్ అర్థమయ్యే లోపల రెండో లైన్ వెళ్ళిపోతూ ఉంటుంది, అంచేత మనకి అది. మిగతా వాళ్ళని అడుగు కొంచెం, వాళ్ళు ఎలా అనుకుంటున్నారు. దుర్గా రామలక్ష్మి గారు వెళ్ళిపోయారు. రమణ, మీకు అర్థమైందా? అంటే అమ్మా, అది అర్థమైంది, కర్మదాని కోసమైన విషయం అయితే తెలుస్తుంది, కానీ పద్యాలు అది బోధపడవు కదా. మీకు సాంస్క్రిట్ అంతగా నాకు అవగాహన అదే అంటే తెలియదు. తెలుగు వచనంలాగా అవి ఏదో సంవాట్ అర్థం అవుతాయి. అంతే అంతే. మరి చదవకుండా ఉన్నా అవ్వదు, ఎందుకంటే ఆ పద్యం అంతే చదవాలి కదా, కదా. అది అంతే కదా మరి. అంతా పద్య రూపంలో ఇచ్చారు ఆయన. అంబరీషుని చరిత్ర అలాగే ఇచ్చారు, దశరథుడి కూడాను. సరే, అయితే నేను అవునమ్మా. ముగించేస్తాను. అందరికీ నమస్కారం. వేరే 9 గంటల క్లాస్ ఉంది. నమస్తే.